అయోధ్య రామ మందిరం కట్టుకుంటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు ఇచ్చారు. తిరుపతి నుంచి దాదాపు 100 కోట్ల లడ్డూలు ఎన్ని ఇచ్చారు. అవును, అవును. మరి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ నుంచి అయోధ్యకి వెళ్ళి లాంఛనాలు ఏంటో చెప్పమానండి. ఎందుకు పంపించలా? పోనీ షిరిడి సాయి సంస్థాన్ని ఇప్పటికన్నా బయటకు వచ్చి మాది ఫక్తు హిందుత్వ సంస్థ, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మేము ఉన్నాం అని చెప్పమానండి. నా నోరు ఒక్క దెబ్బలో మూపించేయచ్చు కదా. నేను ఇప్పుడు క్రిస్టియన్స్తో డిబేట్ చేస్తున్నా, ముస్లిమ్స్తో డిబేట్ చేస్తున్నా, నాస్తికులతో డిబేట్ చేస్తున్నా, కమ్యూనిస్టులతో డిబేట్ చేస్తున్నా, హిందువులతో కూడా కాదు కదా, అందరితో డిబేట్లు చేస్తున్నా, అందరితో ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాం. మరి ఈ సాయిబాబా సంస్థాన వాళ్ళు మాత్రం మా ఎదురుగా వచ్చి కూర్చుని ఎందుకు మాట్లాడకుండా మా మీద కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు. మాతో కూడా మాట్లాడి, ఆ బాబు నాయన మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు, సాయిబాబా ముమ్మాటికి 100% హిందువే, ఇదిగో కావాలంటే మా దేవాలయాలు, మా దర్గా ఏదైతే ఉందో సాయిబాబా దర్గా, దీని బైలాస్ చూసుకోండి ఒకసారి అని చెప్పేసి చూపించమనండి. ఆ ఉత్తరాఖండ్ నుంచి నేను దాన్ని దర్గాని కాకుండా దేవాలయం పిలవకపోతే చూడండి. నాకు నా పోరాటం పట్ల, నా ప్రయాణం పట్ల, నా ప్రస్థానం పట్ల నాకు క్లారిటీ ఉందండి. నేను ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నా, మేల్కొల్పాలనుకుంటున్నా. కానీ కర్మగాలి ఇది హిందువులకు సంబంధించింది కాబట్టి మిగతా వాళ్ళు, హిందువుల్లో ఉండే కొంతమంది ద్రోహులు, అంటే హిందువుల్లో కొంతమంది కాదు, హిందువుల్లోనే ఎక్కువ మంది ద్రోహులు ఉన్నారు మనకి. ఎందుకు? హిందుత్వవాదులు తక్కువ, హిందూ ధర్మాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఇక్కడ చాలామంది కుహనా హిందువులు అని ఉంటారు, వాళ్ళని మనం ఏమంటామంటే సూడో హిందూస్ అంటాం. తర్వాత ప్రాక్సీ హిందూస్ ఉంటారు, బెనామీ హిందువులు. వీళ్ళు హిందుత్వం పేరే చెప్తారు కానీ హిందుత్వంకి నష్టం కలిగించే పనులే చేస్తుంటారు, పరమతాల వాళ్ళకి పనికొచ్చే పనులు. సెక్యులర్ హిందూస్ ఉంటారు, లిబరండు గ్యాంగ్ ఉంటారు, లిబరల్ హిందూస్. వీళ్ళందరూ హిందువులకే దెబ్బేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఇంతమందిని తట్టుకుని మేము ఫైట్ చేస్తూ ఉండాలండి. ఇంకొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళు నిజంగా భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి ఎలా ఉంటుందంటే, ఓ ఇక్కడ మొక్కితే నాకు కోరిక తీరిందా, అక్కడ మొక్కితే నాకు తలనొప్పి తగ్గిందా, ఇక్కడ మొక్కితే నాకు జ్వరం తగ్గిందా, ఇట్లా చూస్తారు. కానీ జ్వరం తగ్గటానికి, తలనొప్పి తగ్గటానికి దేవుడి దాకా ఎందుకు? ₹10 పెనసిన్ ట్యాబ్లెట్ తోటి, పారాసెటమాల్ తోటి పోయిద్దిగా. కాదు, వాళ్ళ మాయల్లోకి చిక్కుకుని మత మార్పిడి కూడా అయిపోతూ ఉంటారు ఇట్లాంటి దుర్మార్గాలు నమ్మి. మరి హిందువులు ఇంత అమాయకంగా విజాతీయులతోటి, స్వజాతీయులతోటి ద్రోహానికి గురవుతుంటే మరి నేనేం చేయాలండి? ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయటం కాకుండా